అన్నం పరబ్రహ్మ స్వరూపం గదా! గురువుగారు అని అడిగితే, అశుద్ధం గూడా పరబ్రహ్మ స్వరూపం. కరెక్ట్ అది. అది చూసే కోణం ఎవ్రీథింగ్ నువ్వెప్పుడైతే పరబ్రహ్మ స్వరూపమే. ఆ! అన్నం అప్ ఒక్కటే కాదు. మరి ఇప్పుడు మనం ఆ ఇంతకుముందు స్థితికి చెప్పింది. ఎలా చేరుకుంటాం సార్ మనం? చేరుకునేది ఏం లేదు. గుర్తించడమే. ఇప్పుడు విషం తాగితే చచ్చిపోతాం అన్నది గుర్తించినావా లేదా? అవును. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినావా? అయిపోయింది. సింపుల్. యూ జస్ట్ రికగ్నైజ్ ఇట్. సి ఇంతకుముందు అనుకున్నాం కదా! యాపిల్ నీవు, శక్తి, షిట్టు అంతా నీవే. ఓకే. ఏది తీసేసినా నువ్వు లేవు చూడు. యాపిల్ తీసేసినా నువ్వు లేవు. అంటే భోజనం తీసేస్తే నువ్వు లేవు. అరగకపోతే నీవు లేవు. హ్మ్. తినకపోతే నీవు లేవు. తిన్న తర్వాత షిట్ రాకపోతే నీవు లేవు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే అదెందుకు కాదు? హ్మ్. కానీ దేని ధర్మం దానికి ఉంది. ఆ! నేనదే అంటే అన్నా. ఒకదాన్ని పిసికి తినాలి, ఒకదాన్ని చీకి తినాలి, ఒకదాన్ని నమిలి తినాలి. అన్ని ఒకలాగా తింటే ఎట్లా? హ్మ్. అట్లా షిట్‌ని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తున్నాం. అలా ట్రీట్ చేయటం అది గూడా అశుద్ధం ఏమీ కాదు. శుద్ధమైనదే. మనకు నచ్చుతలేదు అది. అన్నీ శుద్ధమైనవి. మనకు ఉపయోగపడనంతా అశుద్ధము బేసికల్ యాక్చువల్‌గా. వేస్ట్ అని మన అది బాలేదు. నీకు నచ్చలే. అది బానే ఉంది. నువ్వెంతమందికి బాలేవు. దానికేం చేస్తావు? అందుకని ఆ స్టేట్మెంట్ ఎవరు చెప్పినా అది చాలా పరమోత్కృష్టమైన స్టేట్మెంట్ అది. అది మామూలు మాట కాదు. ఆ వ్యక్తి ఎవరు చెప్పినా ఇక్కడి నుంచి ఆయన పాదాలకు నమస్కారం. ఒకవేళ అది అతని అనుభవం అయితే ఇంక అంతకంటే గొప్ప స్థితి లేదు. అప్పుడు నీకు అందుకే నేను రాసుకున్న ఒక పద్యం. జ్ఞానికుండదు అసహ్యము ప్రతీకారము జుగుప్స. ఎందుకు అంటే షిట్టు ఇక్కడ ఉందనుకో, ఇట్లా ఉండదు. షిట్టని గుర్తించావంతే. స్మెల్ వస్తే ముక్కు మూసుకో. కానీ ఇట్లా ఉండదు. అంటే నువ్వు అట్లా అట్లా ఉండదు అది. బీ ప్లెజెంట్. జస్ట్ దాన్ని పక్కకు తీసేయండి అమ్మా అయిపోయింది. నీ ప్లెజెంట్‌నెస్‌లో నుంచి ఆపరేట్ చెయ్యి. కానీ అది చాలా నీచమైంది అంటారు చూసినావా? వాడు వెరీ బ్యాడ్ పర్సన్. ఒకసారి చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీకు. నేను ఢిల్లీలో వి. హనుమంతరావు ఉన్నాడు కదా! అప్పుడు కాంగ్రెస్ ఎంపీ. వాళ్ళ కోటి అంటారు దాన్ని. అంటే వాళ్ళ 1 ఎకర్ ఉంటది అది. అందులో సర్వెంట్ క్వార్టర్‌లో ఉండేవాడిని. ఎవ్రీ సాటర్‌డే, సండే జర్నలిస్టులంతా వచ్చి క్రికెట్ ఆడేవాళ్ళు. మన తెలుగు జర్నలిస్టులు టీవీ నైన్, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి వాళ్ళంతా. సో, అందరితో నాకు స్నేహం ఏర్పడ్డది. నేను ఎదురు చూసేవాడిని సాటర్‌డే, సండే ఎప్పుడైతదా కాస్త క్రికెట్ ఆడదాం. సో, ఒక వ్యక్తి షాట్ కొడితే ఒక బాల్ పోయి ఒక దగ్గర పడ్డది. ఇట్లా పోయి పడ్డది ఒక అంచుకి. నేనెళ్ళి బాల్ తీసుకొనొచ్చిన. అంతకుముందే నాకు తెలియదు అక్కడ ఒక వ్యక్తి మూత్రం పోసాడు. అందుకని ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నన్ను ముట్టుకో దూరం ముట్టుకోదా. నేను ఏమైందన్న? అంటే వచ్చినప్పుడు ఒక గంట క్రితం ఒక వ్యక్తి అక్కడ మూత్రం పోసాడు. అయితే